అస్హాబే సుఫా ఎవరు? అస్హాబే సుఫా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ అయినటువంటి మస్జిదే నబవీలో నివసిస్తూ తమ జీవితాన్ని పూర్తిగా ఇస్లాం కోసం అర్పించినటువంటి పేద సహాబీలు. వారు తమ ఇల్లు, సంపద, కుటుంబాలు వదిలి ధర్మం కోసం మదీనాలో ఉండిపోయారు. వారి నివాస స్థలం పేరు సుఫా. ఇది మస్జిదే నబవీ వెనక భాగంలో ఒక నీడ కట్టడము. అందుకే వారికి ఆ పేరు వచ్చింది. అల్లాహ్ ఖురాను గ్రంథంలో అస్హాబే సుఫా వారి గురించి ఇలా ప్రస్తావించాడు. వారు ఉదయం సాయంత్రం తమ ప్రభువును పిలుస్తూ ఉంటారు. నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు. సూర అల్ కహాఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 28. ఈ ఆయత్ అస్హాబే సుఫా వారి గురించి అవతరించిందని ముఫస్సిర్లు చెప్పారు. వారు ఎందుకు సుఫాలో నివసించారు? మదీనాకు హిజ్రత్ చేసిన తర్వాత చాలా సహాబీలు ఇల్లు లేక, సంపద లేక, కుటుంబాలు లేక ఉండిపోయారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే నబవీలో ఒక నీడ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అదే సుఫా. అక్కడ వారు నిద్రపోయేవారు, ఖురాన్ నేర్చుకునేవారు, ప్రవక్త నుండి నేరుగా ఇస్లాం నేర్చుకునేవారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇస్లామిక్ రెసిడెన్షియల్ మదర్సా. అయితే ఎంతమంది అస్హాబే సుఫా ఉన్నారు అంటే, ఇస్లామిక్ చరిత్ర ప్రకారం సుమారు 70 నుండి 400 మంది వివిధ కాలాల్లో సుఫాలో నివసించారు. కొన్ని కాలాల్లో 70 మంది, కొన్ని కాలాల్లో 300 నుండి 400 మంది ఉండేవారు. రిఫరెన్స్ ఏంటంటే ఇబ్నే సాద్, తబాఖత్ అల్ కుబ్రా, ఇమాం నవవి, ఇబ్నే కఫీర్. అయితే ప్రసిద్ధ అస్హాబే సుఫా సభ్యులు ఇందులో ఉండిన గొప్ప సహాబీలు ఎవరెవరు అంటే అబూ హురైరా, ఈయన హదీస్ గొప్ప పండితుడు, సల్మాన్ ఫార్సీ, బిలాల్ రదియల్లాహు అన్హు, హంజలా, హుదైఫా, అబూ దర్దా, అబ్దుల్లా బిన్ మసూద్, సుహైబ్ రూమి, ఈ విధంగా గొప్ప గొప్ప సహాబీలు ఇందులో ఉన్నారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, నేను ఆకలితో మస్జిద్లో కూలిపోయేవాడిని, కానీ ఖురాన్ నేర్చుకోవడం మాత్రం ఆపలేదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6452. వారి జీతం ఎంత కఠినంగా ఉండేది. వారికి తినడానికి తిండి ఉండేది కాదు, వేసుకోవడానికి దుస్తులు ఉండేవి కావు, నిద్రపోవడానికి మంచం లేదు. చాలాసార్లు వారు ఆకలితో మస్జిద్ నేల మీద పడిపోయేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎవరైనా ఏదైనా సదఖా వస్తే మొదట అస్హాబే సుఫాకు పంపించేవారు. ఏదైనా బహుమతి వస్తే వారితో పంచుకునేవారు. అయితే వారు ఎన్ని కష్టాలు పడి ధర్మాన్ని నేర్చుకున్నారు అనే విషయాన్ని సహీ బుఖారీలో పరిశీలిస్తే, సహీ బుఖారీ హదీస్ నంబర్ 6452, అబూ హురైరా ఇలా అంటున్నారు, అల్లా సాక్షిగా ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు మరెవ్వరూ లేరు. ఆకలితో కొన్నిసార్లు నేలపై నా పుట్టపై పడుకొని ఉండేవాడిని, మరికొన్నిసార్లు ఆకలితో నా కడుపుకు రాయి కట్టుకొని ఉండేవాడిని. ఒకరోజు ప్రవక్త మరియు ఆయన సహాబాలు వెళ్లే మార్గంలో నేను కూర్చున్నాను. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు అక్కడి నుంచి వెళ్ళారు. నేను అల్లా గ్రంథంలోని ఒక ఆయత్ గురించి అడిగాను, కానీ నిజానికి నా ఉద్దేశం ఆయన నాకు ఏదైనా తినేందుకు ఇస్తారేమో అన్న ఒక ఆశ మాత్రమే. కానీ ఆయన ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. తర్వాత ఉమర్ వారు వచ్చారు. వారిని కూడా ఖురాన్లోని ఒక ఆయత్ గురించి అడిగాను, కానీ నా అసలు ఉద్దేశం ఆకలిని తీర్చుకోవడమే. అయినా ఆయన కూడా ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. నన్ను చూసిన వెంటనే ఆయన చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే నా ముఖంలోనూ నా హృదయంలోనూ ఏముందో ఆయనకు తెలుసు. ఆయన అన్నారు, ఓ అబూ హురైరా, నేను అన్నాను లబ్బైక్ యా రసూలల్లాహ్. ఆయన చెప్పారు, నన్ను అనుసరించు. ఆయన ఇంట్లోకి వెళ్ళారు. నేను కూడా వెంబడించాను. లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరాను. అనుమతి ఇచ్చారు. అక్కడ ఒక పాత్రలో పాలు ఉన్నాయి. ప్రవక్త అడిగారు, ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వారు చెప్పారు, ఫలానా వ్యక్తి లేదా ఫలానా మహిళ ఈ కానుకను ఇచ్చారు. అప్పుడు ఆయన నన్ను పిలిచారు, ఓ అబూ హురైరా, నేను లబ్బైక్ యా రసూలుల్లాహ్ అన్నాను. ఆయన అన్నారు, సుఫా వాసులను పిలుచుకొని రా. ఎందుకంటే సుఫా వాసులు ఇస్లాం అతిథులు. వారికి కుటుంబం లేదు, ధనం లేదు, ఆధారం లేదు. దానం వచ్చినప్పుడల్లా ప్రవక్త దాన్ని మొత్తం వారికి ఇచ్చేసేవారు. కానిక వచ్చినప్పుడు కూడా కొంత వారికి కొంత తనకు తీసుకునేవారు. ఈ ఆదేశం నాకు చాలా బాధ కలిగించింది. నేను మనసులో అనుకున్నాను, ఈ కొద్దిపాటి పాలు సుఫా వాసులందరికీ ఎలా సరిపోతాయి? నిజానికి ఈ పాలలో నేను ముందు తాగి బలం పొందాల్సిన వాడినే. కానీ ప్రవక్త ఆదేశం ఇచ్చారు కాబట్టి అల్లా మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపలేక నేను సుఫా వాసుల వద్దకు వెళ్ళి వారిని పిలిచాను. వారు వచ్చి అనుమతి తీసుకొని లోపలికి వచ్చారు. అందరూ కూర్చున్నారు. అప్పుడు ప్రవక్త అన్నారు, ఓ అబూ హురైరా, నేను లబ్బైక్ యా రసూలుల్లాహ్ అన్నాను. ఈ పాత తీసుకొని వారికి ఇవ్వు. నేను ఆ పాత తీసుకొని ఒక వ్యక్తికి ఇచ్చాను. అతను తృప్తిగా తాగి నాకు తిరిగిచ్చాడు. తర్వాత ఇంకొకరికి ఇచ్చాను. అతను పూర్తిగా తాగి తిరిగిచ్చాడు. అలా ఒక్కొక్కరుగా సుఫా వాసులందరూ పూర్తిగా తాగారు. చివరికి ఆ పాత్ర ప్రవక్త వద్దకు వచ్చింది. ఆయన పాత్రను చేతిలోకి తీసుకొని నన్ను చూసి చిరునవ్వు నవ్వారు మరియు అన్నారు, ఓ అబూ హురైరా, నేను లబ్బైక్ యా రసూలుల్లాహ్ అన్నాను. ఆయన చెప్పారు, ఇప్పుడు నువ్వు నేను మిగిలాం. నేను అన్నాను, నిజమే యా రసూలుల్లాహ్. ఆయన చెప్పారు, కూర్చో,
తాగు, నేను కూర్చొని తాగాను, ఆయన మళ్ళీ చెప్పారు తాగు, నేను మళ్ళీ తాగాను. అలా ఆయన పదే పదే తాగు అని చెప్తూనే ఉన్నారు. చివరికి నేను అన్నాను, సత్యంతో పంపిన అల్లా సాక్షిగా ఇంకా తాగడానికి నా కడుపులో చోటు లేదు. అప్పుడు ఆయన అన్నారు, పాత్రను నాకు ఇవ్వు. నేను పాత్ర ఇచ్చాను. ఆయన అల్లాను స్తుతించి ఆయన నామాన్ని ఉచ్చరించి మిగిలిన పాలను తాగారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మోజిజా ద్వారా ఆకలిగా ఉన్న అస్హాబే సుఫా వారి యొక్క కడుపు నింపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అస్హాబే సుఫా వారిని ఎంతగా ప్రేమించేవారంటే ప్రవక్త వారు అన్నారు, ఓ అల్లా, నేను సుఫా వాసులను ప్రేమిస్తున్నాను, నీవు కూడా వారిని ప్రేమించు. ముస్నద్ అహ్మద్ హదీస్లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. అస్హాబే సుఫా వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబంలో చూసేవారు. అస్హాబే సుఫా ఇస్లాం యొక్క గొప్ప సేవకులు. వారు ఖురాన్ బోధకులు, దాయిలు, ఇస్లాం సందేశవాహకులు, భవిష్యత్ ఖలీఫాల గురువులు. వారు మదీనాలో చదివి ప్రపంచమంతా ఇస్లాం పంచారు. ఇస్లాం వ్యాప్తి వెనక సుఫా స్కూల్ ఉంది. అయితే అస్హాబే సుఫా మనకు చెబుతుంది, సంపద లేనివారు పేదవాడు కాదు, ఈమాన్ లేనివాడే నిజమైన పేదవాడు. వారు ప్రపంచాన్ని వదిలారు, అల్లాహ్ను పొందారు. యా అల్లా, అస్హాబే సుఫా లాంటి ఈమాన్ మాకు ఇవ్వు, ప్రపంచం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమించే హృదయం మాకు ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.